హే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉమెన్స్ సిరీస్లో లెగ్ డే. లెగ్ డే అంటే ఉమెన్స్ కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కదా, లెగ్ ఇంపార్టెంట్ కాబట్టి లోవర్ బాట్ ఫస్ట్ వార్మప్ చేసేసుకోండి. రొటేషన్స్ అన్నీ మీకు తెలిసినవే, 10 times 20 times. కొద్దిగా యాడ్ చేసేది ఏంటంటే ఇక ఈ లెగ్ స్వింగ్ యాడ్ అవుతుంది అనమాట. స్ట్రైట్గాన మళ్ళీ సైడ్కి ఇవి కొంచెం యాడ్ అవుతాయి లెగ్లో. ఇవి చేసుకున్నాక అప్పుడు మనం వామప్గా ఫస్ట్ స్క్వాట్స్ మొదలు పెడతాం అన్నమాట. ఫస్ట్ స్క్వాట్స్ చేస్తాం. ఆఫ్ చేస్తే చాలు, ఫుల్గా చేయవలసి లేదు. ముందు మనం ప్రాక్టీస్ అయ్యి అలవాటు అయితే అప్పుడు మిగతాది ఏదైనా చేయొచ్చు. అది చేయలేకపోతే ఇలా కింద ఏమైనా బెంచ్ పెట్టుకొని సేఫ్టీకి చేయండి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవడం బెటర్గా ఉంటుంది. అలా కూడా కుదరదు అనుకుంటే ఇలా చేయండి. ఏదైనా పట్టుకొని ఆఫ్ దిగితే సరిపోతుంది. మరీ డెప్త్ వద్దు, పైకి లేగలేరు, కింద పడతారు. అది తర్వాత స్మిత్ మిషన్తో చేయండి. మరి మా జిమ్లో స్మిత్ మిషన్లో లేవు అనుకున్నారనుకోండి, కనీసం లెగ్ ఎక్స్టెన్షన్ అయినా ఉంటుంది. లెగ్ ఎక్స్టెన్షన్ అయినా చేయండి. లేదంటే ఇది ఫస్ట్ ఇది చేసుకోండి, డంబుల్తో చేసుకున్న తర్వాత సరిపోతుంది. లేదంటే బార్బుల్ తోటి, ఇది లెగ్కి స్మిత్ మిషన్ బదులుగా అనమాట. ఈ రెండు చేసుకోవచ్చు. ఫస్ట్ నీ ముందుకు ఫార్వర్డ్ చేస్తే దిగలేరు కింద వరకు. సో బట్టన్ ముందుకు వెనక్కి ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ అనమాట. అప్పుడు మీరు దిగగలరు. అలా అనమాట. అలా చేస్తేనే బాగుంటుంది. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా దిగాలి. తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ ఉంటే లెగ్ ఎక్స్టెన్షన్ చేసుకోండి. లేదంటే దీనికి ఆల్టర్నేషన్గా కూడా చూపిస్తాను. అంటే ఒక స్క్వాట్ చేస్తే అన్నిటి మీద పడుతుంది, బట్ ఇది చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది లెగ్ కర్ల్స్ అనమాట. లెగ్ కర్ల్స్ చేసుకోండి. తర్వాత అదే ఆ మిషన్ లేకపోతే ఇలా ఆల్టర్నేషన్ ఇలా చేసుకోవచ్చు, డంబుల్ పట్టుకొని. లేదా అది ఎత్తలేకపోతున్నామన్నా ఇలా వేసుకోవచ్చు. నన్ను అడిగితే మిషన్ ఈజీ అంటాను నేను. అదే బాగుంటుంది, ఎందుకంటే ముందుగానే ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ వేరియేషన్ చేసుకోండి. ఇది లాస్ట్ వేరియేషన్ అనమాట. లంజెస్ అనమాట. హ్యామ్ స్ట్రింగ్స్కి స్క్వాట్స్కి రెండింటికి బాగా పడుతుంది, గ్లూట్స్కి కూడా. అంతే. బాయ్.